సిండికేట్ అని ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది. అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్లో? అది చెప్పాను, వచ్చినప్పుడు వస్తుంది. బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్నీ చేశారు, రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంతే తీసుకున్నారు. యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి షేర్ చేసి. Shiva is very personal to all of us, and this is 50 years of Annapurna Studios, and ఆ 50 years anniversary రోజున యాక్చువల్లీ శివ 4K చేసి ఎన్ని రోజులు అయింది రాము? 4K ఒక 10 years back we got it converted into 4K, and maybe not Dolby Atmos, we could have released it, and but special occasion we wanted 50 years of Annapurna Studios, and it was perfect for us, and దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుందని దాచుకుని తీయలేదు సినిమా. అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేం కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఈ సినిమాకి శివ అని ఎందుకు పేరు పెట్టారు? నా పేరు రామ్ గోపాల్ ఎందుకు? వన్ మోర్. ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా November 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాగార్జున ఇస్తుంది. నాకు సార్ థ్యాంక్ యూ, చెప్పారు, మాకు తెలియని కూడా తెలియదు. సో సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు, ఇలా శివ మూవీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను ఎల్లు చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్, నేను కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్.